హలో ఆల్. గేట్ 2026 స్కోర్ కార్డ్స్ అయితే రిలీజ్ అయినాయి. ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు డిస్కస్. ఎందుకంటే ఒక వీడియో ఆల్రెడీ ఇంగ్లీష్లో స్టూడెంట్స్ కోసం చేశాను, కానీ మన వాళ్ళ కోసం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని వీడియో చేస్తున్నాను. 2026 స్కోర్ కార్డ్స్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ రిలీజ్ అయినాయి. అందులో చిన్న మిస్టేక్ చేసింది ఐఐటి. అది ఎప్పుడు ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దట్, బట్ హ్యాపెండ్. ఏంటంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ గేట్కి వచ్చి 14th ఫిబ్రవరిలో జరిగితే ఈసీ ఎలక్ట్రికల్కి వాళ్ళు వచ్చి 7th ఫిబ్రవరి అని ఇచ్చారు. నేను కూడా కొంచెం షాక్ అయ్యాను స్టూడెంట్ షేర్ చేసినప్పుడు. బట్ ఏంటంటే ఇది చిన్న క్లరికల్ ఇష్యూ అయి ఉండొచ్చు. పాపప్లో సెలెక్ట్ చేసినప్పుడు జరిగి ఉండకూడదు, బట్ ఓకే. ప్రతి చిన్న విషయాన్ని మనం హైలైట్ చేసేసి దాన్ని ప్యానిక్ చేసేసి స్టూడెంట్స్ని అంటే నమ్మకం పోయేలా మాట్లాడడం అనేది రెస్పాన్సిబిలిటీ కాదు. కాబట్టి నేను ఈ విషయాన్ని ఈ విషయాన్ని మీరు మరీ సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. మీ స్కోర్ అయితే 3 years వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీకు అందులో పెద్ద ప్రాబ్లం రాదు. మోస్ట్ ప్రాబబ్లీ ఐఐటీ ఇంకొక స్కోర్ కార్డ్ని అప్డేట్ చేసి రిలీజ్ చేస్తుంది, క్లరికల్ మిస్టేక్ కాబట్టి. లేదంటే ఇదే యూజ్ చేసుకోండి. ఎందుకంటే స్కోర్ కార్డ్ మనకి అన్ని ఏ ఐఐటీకి అప్లై చేసినా పీడిఎఫ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఇది అప్లోడ్ చేసినా ఈ క్లారిటీ ఇవ్వడం కోసం వీడియో చేస్తున్నాను. ఇది అప్లోడ్ చేసినా రేపు పొద్దున్న అప్డేట్ అయిన తర్వాత అప్లోడ్ చేసినా అది మీకు ఎప్పుడు పెద్ద ఇష్యూ అయితే కాదు. దీనికోసం మీరు భయపడకండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఇష్యూస్లో ప్యానిక్ అవుతారు కాబట్టి నాకు ఉన్న నాలెడ్జ్తో మీకు కొంచెం ఆ ప్యానిక్నెస్ పోవడం కోసం నేను ఇమీడియట్గా వీడియో చేస్తున్నాను. భయపడాల్సిన పని లేదు. అండ్ ట్రస్ట్ కోల్పోకండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఒక్కొక్కసారి జరుగుతుంది, అది టైం బ్యాడ్ ఏదో అనుకోండి. ఇంకోటి ఏంటంటే స్కోర్ కార్డ్స్ రిలీజ్ అయినాయి కదా, నేను ముందు నుంచి చెప్తున్నాను రీ ఎగ్జామ్ అనేది జరగదు. దానికోసం మీరు ఎవరో వెయిట్ చేయకండి. జరగదనే అనుకుంటున్నాను నేను. ఓకే, ఏదో ఫైట్ జరిగినప్పుడు రీవాల్యుయేషనో దానికి ఆ వచ్చిన వాళ్ళ స్కోర్ని క్యాన్సిల్ చేయడమో ఏదో జరుగుతుంది, అది జరగచ్చు. దానికి కూడా వీ విల్ సీ వాట్ హ్యాపెన్స్. కానీ ఆ ఊహలో బతుకుతూ దీని మీద మీకు ఇప్పుడున్న ఇంపార్టెంట్ పీరియడ్ని వేస్ట్ చేసుకోకండి. మీ ఇంపార్టెంట్ పీరియడ్ ఏంటంటే ఇప్పుడు ఏఐఐటీ రిలీజ్ చేస్తుంది, దానికి మనం ఎగ్జామ్స్కి ఎలా అప్లై చేయాలి. ఇంకొకటి థర్డ్ పాయింట్ ఏంటంటే డెడ్ లైన్స్ ఏంటి, ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి, నో గేట్ స్కోర్తో ఎగ్జామ్స్ క్రాక్ చేయాలి. మీ దృష్టి అంతా దాని మీదే పెట్టండి. చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మొత్తానికి నమ్మకాన్ని కోల్పోకండి. ఓకే, ఒక 100 ఇష్యూస్లో ఒక్కొక్కసారి మిస్టేక్స్ జరుగుతాయి. అది ఏ సిస్టంలో ఉన్నా అది కామనే. ఓకే, అంటే నేను దేన్ని సపోర్ట్ చేయట్లేదు, మళ్ళీ మీరు తప్పుగా అనుకోకండి. నేను మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను, లేదా మీరు ప్యానిక్ కండిషన్లో ఉండి మీకు ఏది మంచో అది చెప్దానికి ట్రై చేస్తున్నాను. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏది సెన్సేషన్ అవుతుందో అది చేద్దామని అనుకోవట్లేదు. మీకు ఏది మంచి అనేది నేను చెప్దానికి ట్రై చేస్తున్నాను. సో ఈ సిచ్యువేషన్లో కొంచెం 27-28 ఆస్పిరెంట్స్ ఏంటంటే క్రాంకీగా ఉండి సార్ ఇంకా అసలు ప్రిపేర్ అవ్వం ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నాను, చూడండి మీ ఫ్యూచర్కి ఏది ఇంపార్టెంటో అది చేయండి. మీరు సిన్సియర్గా చదివితే మీకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది. 26లో కూడా బాగా చదివిన వాళ్ళు ఎవరు ఇబ్బంది పడలేదు. మీరు కావాలంటే వాళ్ళని అడగండి. కొంచెం స్కోర్స్ అడ్జస్ట్మెంట్ ఉంది, నేను ఒప్పుకుంటాను కదా, అది జరగచ్చు. మళ్ళీ మనకి వాళ్ళకి కూడా పాజిటివ్గా రిజల్ట్ రావచ్చు. కానీ 27-28 ఆస్పిరెంట్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఒక పాయింట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే స్కోర్ కార్డ్ రిలీజ్ అయిందంటే గేట్ రీ ఎగ్జామ్ జరుగుతుంది అనేది మీరు ఊహించట్లేదు. ఎందుకంటే ఐఐటీకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే స్కోర్ కార్డ్ రిలీజ్ చేస్తారంటే వాళ్ళు ఇండైరెక్ట్గా దే ఆర్ గివింగ్ యూ ద మెసేజ్ వీఆర్ నాట్ గోయింగ్ టు కండక్ట్ ఎనీ ఎగ్జామ్ అనేది. అది జరుగుతుందని మనం ఎప్పుడూ అనుకోలేదు కూడా. నేను క్లారిటీగా చెప్పాను. అది మనం సెన్సేషనలైజ్ చేయడానికి మేబీ అది ఒక పాయింట్లో యూజ్ అవుతుంది, కానీ జరగడానికి చాలా ఛాన్సెస్ తక్కువ. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే నేను 27-28 ఆస్పిరెంట్స్కి చెప్పేది, మీరు ప్యానిక్ అవ్వకండి. మీరు హ్యాపీగా మీ ప్రిపరేషన్ చేసుకోండి. ఏదైనా ఫైట్ ఉంటే మనందరం ఒక రీజనబుల్గా రెస్పాన్సిబుల్గా చేద్దాం. అది సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ పోస్ట్ చేద్దాం, దాని గురించి డీటెయిల్స్ పెడదాం, అంతే. మీ పని నేను ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు వీడియో వరకు అదే చెప్తున్నాను. మీ చదువు ఈ రోజులో ఎన్ని అవర్స్ చదవాలో అది అయిపోయాకనే ఇవన్నీ ఆలోచించండి. సో సార్, నేను కొంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చూశాను లాస్ట్ వీడియోలో, సార్ మాకు దీని మీద నమ్మకం పోతుంది సార్, లేదా ఇంట్రెస్ట్ పోతుంది సార్. అలాంటివన్నీ పెట్టుకోకండి. మన చదువులో ఇంట్రెస్ట్ పోవడానికి రోజుకి ఒక రీజన్ దొరుకుతుంది. జాబ్ లేదనో, జాబ్స్ రావట్లేదనో, ఏదో ఒకటి మనల్ని డిస్కరేజ్ చేసే ఫ్యాక్టర్స్ రోజు మన లైఫ్లో ఉంటాయి. అవి తీసుకుని మీరు చదువుని ఎప్పుడూ మానకూడదు. మీ చదువుని కంటిన్యూ చేయండి. 27-28కి ఎటువంటి, నాకు తెలుసు 1% కూడా మిస్టేక్ లేకుండానే కండక్ట్ చేస్తారు. ఈ విషయం వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. అంటే చూడండి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఏది ఓపెన్ అయినా ఎలక్షన్స్ అని, అంటే అంత ఈజీ కాదు కదా. గవర్నమెంట్ అనేది ఒక ఇష్యూ ఓపెన్ అప్ అయ్యారనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోండి, దానితో పాటు సర్కమ్స్టెన్సెస్, నెక్స్ట్ జరిగే ఇష్యూస్, దాని సీక్వెన్స్ అన్నీ ఆలోచించి వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనం మాట్లాడుకున్నంత ఈజీగా వాళ్ళు అవుట్పుట్ వాళ్ళు చెప్పేయరు బయటికి, కానీ యాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఎందుకంటే వాళ్ళకున్న ఎలక్షన్ ఈక్వేషన్స్ ఉంటాయి, ఏవో ఉంటాయి. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, ఎవరిది తప్పు కాదని చెప్పట్లేదు, తప్పని చెప్పట్లేదు, కానీ రియాలిటీ చెప్తున్నాను. ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుని దే విల్ గివ్ యూ సమ్ ఇన్ఫర్మేషన్, దాని గురించి ఏమైనా మాట్లాడచ్చు అని జరగచ్చు. ఓకే, నేను ట్విట్టర్లో కూడా పెట్టాను, కొంతమంది రీట్వీట్ చేశారు. అది ఏమైనా రీచ్ అయితే దానికి కూడా రెస్పాన్స్ వస్తే చూద్దాం. ఐఐటీ గౌహతిని నేను ట్యాగ్ చేసి పెట్టా.
సో ఆర్టీఏ కూడా ఇలా దేనికి రెస్పాన్స్ వచ్చినా మనం చూద్దాం. కానీ దీనికోసం మీ చదువుని ఆపకండి. 27, 28 ఎగ్జామ్ పెర్ఫెక్ట్గా జరుగుతుంది. 26లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ని ఐడెంటిఫై తప్పకుండా చేస్తారు. నో డోంట్ వరీ అబౌట్ ఇట్. చేస్తారని నేను నమ్ముతున్నాను. ఎగ్జామ్ అనేది నేను ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాను జరగదు. నాతో ఒక టాపర్ మాట్లాడినప్పుడు కూడా అదే అన్నారు, జెన్యూన్గా రాసి ర్యాంక్ వచ్చింది సార్, ఇప్పుడు ఇలా అంటున్నారు కదా సార్ అంటే, నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను, ఖచ్చితంగా అలా ఏమి ఉండదమ్మా, మీ ర్యాంక్ అనేది మీకు చాలా వాల్యుబుల్ మూమెంట్, అది మీ ర్యాంక్ అయితే మీకు ఉంటుందనే చెప్పాను. కొంతమంది ఎగ్జామ్ నిజంగా రాసి ర్యాంక్ తెచ్చుకున్నవాడు తెలుస్తుంది ఆ పెయిన్. బయట నుంచి కూర్చుని సార్ మళ్ళీ రాసిన ర్యాంక్ వస్తుంది కదా సార్, ఇప్పుడు మళ్ళీ రాస్తే ఏంటి తప్పని కొంతమంది కామెంట్స్ చేశారు. లేదమ్మా, అది చదివిన వాడికి కష్టపడి తెచ్చుకుని ర్యాంక్ వచ్చిన వాడికి తెలుస్తుంది. అంటే ఆ తర్వాత వాడి మూడు మారిపోతుంది, అతను వేరే వ్యూలో వెళ్ళిపోతాడు. అప్పటి వరకు కష్టపడి రివిజన్ చేసి అన్నీ చేసి ఎగ్జామ్ రాసిన తర్వాత నెక్స్ట్ వీక్ తన ఆలోచన వేరేగా ఉంటుంది. కొంచెం రిలాక్స్ అయిపోవడం, మర్చిపోవడం, లేదా మళ్ళీ చదవాలన్నప్పుడు అంత మూడ్ రాకపోవడం, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఫిజికల్లీ మెంటల్లీ ఉంటాయి. అది కష్టపడి మీరు ర్యాంక్ తెచ్చుకున్నప్పుడు రెస్పాన్సిబుల్గా తెలుస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రిపేర్ కాకుండా సరిగ్గా చదవకుండా మనం ఏ కామెంట్ చేయకూడదు. ఇది నేను జస్ట్ ఏమో సరిగ్గా చెప్పాను, నేను మిమ్మల్ని కన్విన్స్ చేశానో లేదో తెలియదు, కానీ నా ఒపీనియన్ అయితే చెప్తున్నాను. సో ఆల్రెడీ స్కోర్ కార్డ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ విషయంలో ఫస్ట్ థింగ్ 27, 28 ఆస్పిరెంట్స్ మీ ప్రిపరేషన్ని కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? 26లో ఆ క్లరికల్ మిస్టేక్ని కూడా మరీ సీరియస్గా తీసుకుని డీఫేమ్ చేయడమో ఇంకేదో చేయడమో అనుకోకండి. ఎందుకు పెట్టారు ఎగ్జామ్ అంటే ఇవన్నీ సెన్సేషనలైజ్ చేయడానికి బాగుంటాయి. 2-3 రోజులు మన ఛానల్ని యాక్టివ్ చేయడానికి కొంతమంది చేస్తారు, అవి కాదు కదా మనకి ఇందులో రియాలిటీ. చిన్న క్లరికల్ మిస్టేక్ అది, మరీ అంటే చిన్నదని ఎలా చెప్పేస్తారు సార్, డేట్ కూడా చూసుకోలేరా, ఆ మాత్రం తెలీదా అంటే ఒక్కొక్కసారి జరుగుతాయి అమ్మా. అది మనం అనుకున్నంత ఈజీ కాదు, జరగచ్చు చిన్న చిన్న మిస్టేక్స్, రైట్? అది మిస్టేక్స్ అనేది ఎవరికైనా కామన్ కదా. ఓకేనా? సీ యూ ఆల్. ఇది ఇన్ఫర్మేషన్. ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు మెసేజ్ చేయండి రిగార్డింగ్ మీ స్కోర్స్ అనేవి. పోస్ట్ గేట్ గైడెన్స్ వీడియో ఇవి కూడా చేస్తాను, నేను పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.